బ్యాగ్ తీ. హోంవర్క్ చేసేసాను టీచర్. ఓకే అమ్మా, ఈరోజు మ్యాథ్స్ చేయి. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అబ్బా టీచర్, మళ్ళీ ఏం మర్చిపోయావురా? బుక్స్ టీచర్. నైట్ చదువుకొని బుక్స్ బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాను టీచర్. బుక్స్ ఎలా మర్చిపోతావురా? అట్లీస్ట్ ఆ ఖాళీ బ్యాగ్ వేసుకొని వచ్చేటప్పుడు అది హల్కా కనిపించలేదా నీకు? అంటే నైట్ చదువుకున్నది ఇంకా బొర్రలో తిరుగుతూనే ఉంది టీచర్. చాలు, ఎల్లు తొందరగా రా. సరే టీచర్. వీడు ఫెస్ట్ తెచ్చాడో లేదో. అయినా చక్రపాణి, నీలా నీ ఫ్రెండ్స్ కూడా సీరియస్గా ఉంటే ఎంత బాగుంటుందిరా. ఆ సీరియస్నెస్ మీకు కూడా ఉంటే చాలా బాగుండేదండి. అయ్యో సార్, ఎప్పుడొచ్చారు? మా వాడు సైన్స్లో వీక్ అనే కదా మీ ట్యూషన్లో జాయిన్ చేసింది. ఏమైంది సార్? నిన్న ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అవ్వక ముందే మూత తీస్తాడు. ఆ మూత వచ్చి నా మూత తేలింది చూడండి. 10th క్లాస్కి వచ్చాడు కానీ ప్రెషర్ కుక్కర్ మెకానిజం కూడా తెలియదు ఆడికి. సార్, అయినా నేను చెప్పేది సైన్స్ క్లాస్, కుకింగ్ క్లాస్ కాదు. తెలుస్తుందిలేండి చూస్తుంటే. మీ ట్యూషన్లో జాయిన్ చేయకముందు మా వాడికి BO B+ వచ్చేది. ఇప్పుడు రిపోర్ట్ కార్డ్ అంతా Fలతో నిండిపోతుంది. అయినా మా ఫ్యామిలీలోనే F అనేవాడు ఉండదండి. అంకుల్, ఫ్యామిలీలో F లేకపోతే ఫ్యామిలీ అయిపోతుంది. ఎవడి సొటరీగాడు? అయినా అలాంటితో మాట్లాడక. అంకుల్, నా పేరు సొటరీ కాదు, చక్రపాణి. అలాగే ఉన్నావులే, చదువుకో. ఒరే చక్రపాణి, ముందు నీ ప్రాబ్లం చేసుకో. మీరేం వరి అవ్వకండి సార్, నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను. రా బబ్లు, కూర్చో. మీరేం చూసుకుంటారో నాకు తెలియదండి. మా వాడికి ఇయర్ 10th ఎగ్జామ్స్. ఆడికి ఇంకా టేబుల్స్ కూడా రాలేదు. అదేంటి సార్ అలా అంటారు? మొన్నే కదా అందరికీ కూర్చోబెట్టి 20 వరకు టేబుల్స్ అని చెప్పించాను. నేర్పించారా? రేయ్ 13 సార్ ఎంతరా? అంటే డాడీ టీచర్ 10 టేబుల్ దాకే నేర్పించారు. చూసారా అది. అయినా ఈ జనరేషన్ అంటే ఎలా ఉండాలండి? అబాకస్లా దూసుకెళ్ళిపోవాలి. మీరేం వరి అవ్వకండి సార్, నేను చూసుకుంటాను. మీ బాధ నాకు అర్థమైంది. మీరు కూడా నా బాధ అర్థం చేసుకుని ఫీజు. మీరు మాత్రం 4 డిజిట్ ఫీజు తీసుకోండి. వీడు మాత్రం సింగిల్ డిజిట్ మార్కులు తీసుకొస్తాడు. ఈ ప్రీ బోర్డులో కనుక అక్కడికి మంచి మార్కులు రాకపోతే మీకు ట్యూషన్ ఫీజే కట్టను. నాకు అర్థమైంది సార్, మీరు కట్టరని. ఎందుకలా నిల్చున్నావు? కూర్చో. గుడ్ ఈవినింగ్ టీచర్. ఒరే నువ్వేంట్రా స్కూల్ యూనిఫామ్ లో వచ్చావు? టీచర్, స్కూల్ 4 అవుతుంది టీచర్. ఇంటికి వెళ్ళేసరికి 4:30 అవుతుంది. మన పాలతాకి అది అయ్యేసరికి 5 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి లేట్ అవుతుంది. అందుకే యూనిఫామ్ మీద వచ్చేసాను టీచర్. ఈ బట్టల్లో కాన్సన్ట్రేట్ ఎలా చేస్తావు? కంఫర్టబుల్ గా ఉండాలా చదువుకునేటప్పుడు? గౌతమి రాలేదా? అట్లా కాదు, మేడం ఒకటే ఒలుచుకుంటుంది ఏంటా అని. నువ్వు చదువుకో. నేను ఇంకేదో రామ్మా గౌతమి, కూర్చో. మీ అమ్మేమో ట్యూషన్ ఫీ కట్టడం మర్చిపోద్ది, నువ్వేమో ట్యూషన్కి లేట్గా రా. సరిపోయింది. Sorry, Mummy said she'll give tomorrow, సరే, సిలబస్ ఏముంది నెక్స్ట్ టెస్ట్ కి? నా సిలబస్ అయిపోయింది. ఏమంటున్నారు? కెన్ ఐ హెల్ప్ యూ? పర్లేదులేమ్మా. ఇగో ఇది ఇలా, సరేనా? ఇటు సైడ్ తీసేసి ఇక్కడేసి. లైక్ దిస్. యా. గుడ్ ఈవినింగ్ టీచర్. నేహా, వాట్ ఇస్ ద టైం? నీకెప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమైనా సినిమా అనుకున్నావా? ట్యూషన్. సారీ అండి, కొంచెం లేట్ అయింది. అయ్యో పర్లేదండి. మీ ఫీజు కూడా తీసుకొచ్చాను. టీచర్కి. అయ్యో దానికి తొందరే ఉంది, పక్కనున్న వాళ్ళమే కదా. ఒక 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు. సరే సరే, బాగా చదువుకో అమ్మా. సరే, నేను వెళ్ళొస్తానండి.